శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధాదేవిని సుధాముడు శపించుట. పార్వతి ఇట్ల పలికెను, మహానుభావ, సుధాముడు రాధాదేవికి భృత్యుడు కదా. అతడు తనకు అభీష్టదేవత తన దేవునికి భార్యకు రాధాదేవికి శాపం ఎందుకు ఇచ్చెను? మహాదేవుడు పార్వతితో ఇట్లు పలికెను, ఓ పార్వతీదేవి, రహస్యమైనది సమస్త పురాణములందు రహస్యంగా ఉన్నది శుభమును భక్తిని ముక్తిని కలిగించు పరమ అద్భుతమైన రాధాదేవి కథను వినుము. ఒకప్పుడు రాధాపతియగు శ్రీకృష్ణుడు గోలోకమందలి రాసమండలాన శతశృంగ పర్వతాన ఉన్న బృందావనాన విరజ అను గోపకన్యను వెంట పెట్టుకొని ఆమెతో క్రీడించసాగను. వారు పడుకున్న మంచం అమూల్యములైన రత్నాలతో ఉన్నది. దానికి సమీపాన ఉన్న దీపములో రత్నములచే నిర్మితమైనది. వారు పడుకున్న పుష్పతలం కస్తూరి కుంకుమ మంచి చందనాలతో సువాసితమై ఉన్నది. ఆ మంచం చుట్టూ సువాసనలు గల మాలతీ పుష్పమాలలు కట్టబడ్డవి. రత్న పండితులైన వారి రతిక్రీడ 1,00,000 మన్వంతరాల వరకు సాగింది. ఆ సమయం జన్మ మరణాలు లేని గోలోకాన స్వల్పకాలమే. అయినను వారిద్దరూ సుఖ సంభోగమున మునిగి ఉండిరి. రాధాదేవి యొక్క చెలికత్తెలు విరజ శ్రీకృష్ణులు సమాగతులైన విషయం రాధాదేవికి తెలియజేసిరి. అందువల్ల రాధాదేవి కోపంతో ఇరుపెక్కిన ముఖంతో రత్నాలంకారాలను, బంగారు వన్నెగల వస్త్రాలను, క్రీడా పద్మాన్ని, రత్న నిర్మితమైన అద్దాన్ని, సింధూరాన్ని, చెక్కిలపై చేసుకున్న మకరిపకాపత్రాలను తొలగించి నీటితో ముఖాన్ని, పెదవులకున్న లత్తుకను కడుగుకొని కొప్పును విప్పుకొని తెల్లని వస్త్రాలు ధరించి రథం దగ్గరికి పోయెను. అట్లే ఆమె కోపంతో వణికిపోతూ తన చెలికత్తెలను, గోపికా స్త్రీలను పిలుచుకొని పోయినది. రాధాదేవి తన వెంట రమ్మని తన చెలికత్తెలను, అనుచరులను ఆజ్ఞాపించగానే వారిలో కొందరు భక్తితో ఆమె వెంట రాగా వారిని వెంట పెట్టుకుని ఆమె తన రథాన్ని ఎక్కెను. రాధాదేవి యొక్క రథం దివ్యమైనది, రత్నములతో నిర్మించబడింది. అది చాలా విశాలమైనది. ఆ రథాన అనేక చిత్రాలున్నాయి. అది చిత్ర విచిత్రాలైన గుడ్డలతోనూ మిక్కిలి పలుచనైన పట్టు వస్త్రాలతో అలంకరించబడింది. అందు అమూల్యమైన రత్న దర్పణాలు అమర్చబడ్డాయి. మనలు పుష్పాలు మాలలుగా అలంకరించబడినవి. అమూల్యమైన రత్న కలశములు ఆ రథానికి అమర్చబడ్డవి. అట్టి రథాన్నెక్కి తన చెలికెత్తలు అనుచరులు వెంటరాగా కృష్ణుడున్న ప్రదేశానికి పోయెను. రాధాదేవి సుమనోమాలి అను తన రథం ఎక్కి శ్రీకృష్ణుడున్న ప్రదేశానికి వెళ్ళెను. రాధాదేవి చెలికత్తెల కోలాహలం దూరం నుంచే గమనించిన సుధాముడను శ్రీకృష్ణుని అనుచరుడు శ్రీకృష్ణుని హెచ్చరించి తన తోటి గోపకులతో ఆ ప్రదేశం నుంచి పరిగెత్తుకొని పోయెను. శ్రీకృష్ణుడు కూడా రాధాదేవి వస్తుందనగానే భయపడి విరజాదేవి ప్రేమలో మగ్నుడైన వెంటనే ఆమెను వదిలిపెట్టి అంతర్ధానం పొందెను. విరజాదేవి అప్పటి పరిస్థితిని గమనించి మనసులో చేయాల్సిన విషయం చక్కగా ఆలోచించి రాధాదేవి యొక్క కోపానికి భయపడి గోలోకాన ఆ లోకమునంతయు చుట్టుముట్టి ఉన్న అగడతవలే నదీ రూపమును చెందినది. విరజాదేవి స్నేహితురాండ్రు సైతం భయంతో విరజాదేవిని శరణవేడి చిన్న చిన్న నదులుగా మారిపోయిరి. ఈ ప్రపంచాన ఉన్న నదులన్నీ విరజాదేవి యొక్క చెలికత్తెలైన గోపికలే. అట్లే ఈ భూమిపై ఉన్న సమస్త సముద్రాలు విరజాదేవి యొక్క సంతానమే. రాసేశ్వరియగు రాధాదేవి అక్కడకు వచ్చి విరజను కాని శ్రీకృష్ణుని కాని కనుగొనక తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అప్పుడు శ్రీకృష్ణుడు తన సహచరులైన 7 గోపాలకులతో రాధాదేవి మందిరానికి వెళ్ళెను. అక్కడ ద్వారమున ఉన్న ద్వారపాలికలు శ్రీకృష్ణుని వెళ్ళవద్దని నివారించినా వారి మాటలు పట్టించుకోక తన అనుచరులతో ఆయన రాధాదేవి మందిరానికి వెళ్ళెను. రాధాదేవి శ్రీకృష్ణుని చూడగానే కోపంతో అతన్ని నిందించసాగింది. రాధాదేవి యొక్క మాటలు వినలేక శ్రీకృష్ణుని అనుచరుడైన సుధాముడు రాధాదేవిని శ్రీకృష్ణునికి సమీపంగానే నిందించసాగను. అందువల్ల రాధాదేవి కోపంతో నీవు రాక్షసుడివై భూలోకాన జన్మిస్తావని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని సుధాముని శపించెను. సుధాముడు సహితం కోపంతో నీవు చెలికత్తెలతో భూలోకమందలి భరతఖండానికి వెళ్ళమని, అక్కడ నీకు శ్రీకృష్ణునితో 100 సంవత్సరాల వరకు వియోగం ప్రాప్తిస్తుందని, శ్రీకృష్ణుడు కూడా భూలోకాన జన్మించి భూమి యొక్క భారం తగ్గించునని శపించెను. తర్వాత సుధాముడు పశ్చాత్తాపంతో తల్లియగు రాధాదేవికి తండ్రియగు శ్రీకృష్ణునికి నమస్కరించి మోహం వల్ల ఏడుస్తూ గోలోకం నుంచి భూలోకానికి పోవుచుండెను. రాధాదేవి సుధాముని వెంట ఏడుస్తూ పుత్రవియోగాన్ని సహించలేక వత్స నీవెక్కడికి పోవుచున్నావంచు అంటూ పోయెను. అప్పుడు దయాసముద్రుడగు శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి, రాధాదేవి నీవు ఏడవకము, నీ పుత్రుని నీవు తొందరగా తిరిగి పొందగలవు అని చెప్పెను. ఆ సుధాముడే శంఖచూడుడని రాక్షసరాజుగా జన్మించి తులసీదేవిని వివాహమాడి
నా శూలం యొక్క దెబ్బచే ప్రాణములను కోల్పోయి గోలోకమునకు తిరిగి వెళ్ళెను. వరాహకల్పాన రాధాదేవి భారతఖండంలో ఉన్న గోకులానికి వచ్చింది. ఆమె అక్కడ వృషభానుడు అను వైశ్యునికి పుత్రికగా జన్మించింది. అయోనిజైన ఆ దేవి వృషభానువు యొక్క భార్యయగు కళావతికి వాయురూపాన జన్మించింది. ఆ దేవికి 12 సంవత్సరాల వయసు రాగానే వృషవాహనుడు ఆమెను వైశ్యపుత్రునికి ఇచ్చి వివాహం చేసెను. రాధాదేవి వృషభానుని ఇంట్లో తన ఛాయ నుంచి అదృశ్యమైనందువల్ల రాయానుడు ఆ ఛాయనే వివాహమాడెను. రాధాదేవికి 14 సంవత్సరాలు గడవగా శ్రీకృష్ణుడు కంసభయం అన్న వ్యాజంతో గోకులానికి విచ్చేసెను. కృష్ణునికి యశోద తల్లి కాగా రాయానుడు ఆమెకు గోకులాన సోదరుడుగా ఉండెను. రాయానుడు గోలోకను శ్రీకృష్ణాంశకల గోపుడు కాగా భూలోకాన యశోదా సంబంధం వల్ల శ్రీకృష్ణునికి మేనమామ అయ్యను. గోపకులు స్వప్నమున సైతం రాధాదేవి పాదపద్మాలు దర్శించుకొనలేరు. బ్రహ్మదేవుడు 60,000 సంవత్సరాల దేవి పదపద్మాలు చూడాలని తపస్సు చేసెను. ఆయన తపఫలితంగా శ్రీకృష్ణుడు భూభారం పాపుటకై భూమిపై అవతరించినప్పుడు రాధాదేవి యొక్క పాదపద్మాలు చూడగలిగాను. రాధాదేవి రాయణుని దగ్గర ఛాయారూపిగా శ్రీకృష్ణుని వక్షస్థలాన స్వయంగా ఉన్నది. గోలోకనాథుడకు శ్రీకృష్ణుడు భారతఖండమందలి బృందావనాన రాధాదేవితో కొంతకాలం గడిపెను. కానీ సుధాముని యొక్క శాపాన్ని అనుసరించి తర్వాత వీరిద్దరి మధ్య వియోగం కలిగింది. శ్రీకృష్ణుడు భూమి యొక్క భారాన్ని తగ్గించినప్పుడు 100 సంవత్సరాలు గడిచిన తర్వాత అతడు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు రాధాదేవి శ్రీకృష్ణులు పరస్పరం చూసుకున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు రాధాదేవితో కలిసి గోలోకానికి వెళ్ళెను. కళావతి యశోదలిద్దరూ రాధాదేవితో గోలోకం చేరిరి. అట్లే వృషభానుడు నందుడు గోలోకానికి వెళ్ళిరి. వారి వెంట గోపికలు గోపాలురందరూ గోలోకం చేరుకున్నారు. ఆ గోలోకాన గోపాలురు గోపికలందరూ కృష్ణునితో కలిసి రమించసాగిరి. శ్రీకృష్ణునితో రాధాదేవితో సమానులైన 36 లక్షల కోట్ల గోపకులు గోపికా స్త్రీలు రాధా శ్రీకృష్ణులతో కలిసి గోలోకం వెళ్లారు. నందుడు ద్రోణుడను ప్రజాపతి నందుని భార్యకు యశోద భూదేవి వీరు తాము పూర్వం చేసుకున్న తపస్సు వల్ల శ్రీకృష్ణ పరమాత్మను పుత్రునిగా పొందిరి. అట్లే వసుదేవుడు కశ్యప ప్రజాపతి కాగా దేవకీదేవి అదితిదేవి వీరిద్దరూ ప్రతీకల్పాన పరమాత్మకు తల్లిదండ్రులుగా ఉంటారు. భూలోకాన రాధాదేవికి తల్లి అయిన కళావతి పూర్వం పితృదేవతల యొక్క మానసీ కన్య. ఇక గోలోకాన ఉన్న వసుధాముడు అన గోపుడు భూలోకాన వృషభానుడయ్యను. ఓ పార్వతి, ఈ విధంగా నీకు సంపదలు కలిగించినది, పాపమును నశింపచేయునది, సంతతిని పెంచినది అగు రాధిక ఉపాఖ్యానం తెలిపాను. శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడుగా చతుర్భుజుడుగా 2 రూపాలతో ఉన్నాడు. ద్విభుజుడు శ్రీకృష్ణ పరమాత్మయే. అతడు గోలోకాన ఉండను. ఇక చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠాన ఉండను. చతుర్భుజుడకు శ్రీహరికి మహాలక్ష్మి, సరస్వతి, గంగా, తులసి అను 4 భార్యలు. శ్రీకృష్ణుని వామపార్శ్వం నుండి ఆవిర్భవించింది. తేజస్సున, యశస్సు, గుణమున, రూపమున అతనితో సమానురాలైన రాధాదేవి మాత్రమే. విజ్ఞుడు తొలుత రాధాదేవి నామాన్ని ఉచ్చరించి శ్రీకృష్ణ నామం ఉచ్చరించాలి. అట్లు కాక తొలుత శ్రీకృష్ణ నామం ఉచ్చరించి రాధాదేవి పేరు ఉచ్చరిస్తే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. శ్రీకృష్ణుడు గోలోకమందలి రాసమండలాన ఒకనాటి కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవిని పూజించి దాన్ని మహోత్సవంగా జరిపించను. రాధాదేవి కవచాన్ని రత్నగుళికలో నుంచి దాన్ని తన కంఠమున కుడి భుజాన తాను స్వయంగా ధరించడం మాత్రమే కాక అనుచరులకు గోపకులు కూడా ధరించినట్లు చేసెను. రాధాదేవిని ధ్యానించి ఆమె స్తోత్రాన్ని తాను పఠించెను. రాధాదేవి అన్న శ్రీకృష్ణునికి ఎనలేని గౌరవం కలదు. అట్లే శ్రీకృష్ణునిపై రాధాదేవికి అమితమైన గౌరవం కలదు. ఒకరికొకరు ఇష్టదేవతలు. ఇట్టి రాధాకృష్ణుల మధ్య భేదభావం నెరపవాడు నరకానికి పోవును. రాధాదేవిని మొదలు శ్రీకృష్ణ పరమాత్మయే పూజించగా తర్వాత నేను, బ్రహ్మదేవుడు, ధర్మదేవత, అనంతుడు, వాసుకి, చంద్రసూర్యులు, మహేంద్రుడు, రుద్రులు, మనవు, మానవులు, దేవతలు, మునీంద్రులు ఈ విధంగా అందరూ పూజించిరి. ఆ తర్వాత భారత ఖండమున సప్తద్వీపాలకు ప్రభువైన సుయజ్ఞుడు పుత్రులతో మిత్రులతో కలిసి ఆ దేవిని పూజించెను. ఆ రాజు దైవానికి అపచారం చేసి బ్రాహ్మణుని శపించబడిను. అందువల్ల అతని చేయి వ్యాధిగ్రస్తమైంది. అందువల్ల అతడు దుఃఖంతో రాజ్యభ్రష్టుడయ్యను. అప్పుడు అతనికి బ్రహ్మదేవుడు చెప్పిన స్తోత్రంచే రాధాదేవిని స్తుతించి రాధావరుడకు శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల తిరిగి రాజ్యం పొందెను. తర్వాత ఆ దేవి యొక్క కవచం కంఠమున బాహువున కట్టుకొని
పుష్కర క్షేత్రాన 100 సంవత్సరాలు ఆ దేవిని పూజించెను. చివరికి ఆ రాజు రత్న విమానాన్ని ఎక్కి గోలోకం చేరుకొనెను. ఈ విధంగా రాధాదేవి చరిత్ర నీకు చెప్పి తిని. పార్వతి, ఇంకనూ నీవు వినవలసింది ఏమైనా ఉన్నచో అడగము అనెను. ఓం శాంతి శాంతి శాంతి.